ముఖ్యమంత్రిగా ఎంపికవుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన, జనసేన నేతగా, జన సైన్యాధ్యక్షుడిగా విశాలమైనటువంటి రీతిలో పిడికిలి బిగించి ముందుకు కదిలిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అనుసరించినటువంటి యువమిత్రుల సాక్షిగా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక ఆధ్యాత్మిక భారతానికి వన్నెలెత్తి రామమందిర నిర్మాణాలే కాదు సోదరులారా, ఇంటింటా ఒక రాముణ్ణి నెలకొల్పినట్టుగా అపూర్వమైన, అమేయమైన, అలుపెరగని నీటిలో అవిశ్రాంతంగా పరిశ్రమించి ముచ్చటగా 3వ మారు ప్రధానమంత్రి కావటం కాదు, ఇలాగే తనతో కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేయూతనందిస్తూ భారతదేశాన్ని అగ్రగామి రాజ్యంగా నిలపాలి. భారతీయులంటే సమున్నత స్థాయిలో నిలవాలి. భారతీయులంటే విషమంతా ఈ దిక్కే చూడాలి. నాటి రోజుల్లో మహర్షులు, ఋషులు మనకు చూపినటువంటి ఆధ్యాత్మిక పవన వీచికల సాక్షిగా విశ్వగురు స్థానాన్ని ఏ విధంగా పొందామో ఆ విధంగా గురుత్వ స్థాయిలో నిలబడి ఒక గురువుగా ఏ స్థాయి బాధ్యత ఉంటుందో అది గుర్తెరిగి అందరినీ కలుపుకుపోతూ అందరిలో ఒకరిగా నిలుస్తూ విశేషమైన స్థాయిలో విరాజిల్లాల్సినటువంటి సమయంలో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకే ఇది కేవలం ఒక చంద్రబాబు నాయుడు సార్, ఒక పవన్ కళ్యాణ్ సార్కి ఉన్నటువంటి మైత్రీ బంధం మాత్రమే కాదు, దానికి ఒకే ఒక సూత్రం ఉంది. చెలిమి ఒకటే జీవితాన్ని తీర్చిదిద్దే సాధనం. చెలిమి అంటే స్నేహం, ఆ చెలిమే బలిమిగా జీవితానికి వెలుగునిచ్చే కొత్త కోణంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ये विश्व जो आज विश्व गुरु बनाने का ना सिर्फ सपना देखता है बल्कि उसकी दावेदारी करता है, वो हौसला है देश की यशस्वी प्रधानमंत्री. ये विश्व जो चाणक्य की बुद्धिमती से जाना जाता है, उस देश में आज के युवा संपूर्ण विश्व को अपनी टेक्नोलॉजी और जज्बे से ख्याल कर देते हैं. वो जज्बा है माननीय प्रधानमंत्री. भारत के इतिहास में भारत का नाम लगाया जो हिम्मत है हमारे माननीय प्रधानमंत्री. मुद्दतों में होती है शख्सियत उनके जैसी, अंदाज ये बयान से जो इतिहास हो जाता है. हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है. इतिहास भारत का, इतिहास विकास का, इतिहास एक ऐसा महान नेता का जो ना सिर्फ भारत के हर घर में है बल्कि हर भारतवासी के दिल में रहते हैं. हमारे यशस्वी प्रधानमंत्री अभी थोड़ी देर में ये मंच पर पधारेंगे. ఇప్పుడే చెప్పినట్టుగా వికసిత భారతమే లక్ష్యంగా పనిచేసేటువంటి మాన్య మహోదయులు మన ప్రధానమంత్రి వర్యులు, వారితోటి మన నారా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి ఒక స్నేహానుబంధం మరుపురానిది, మరువలేనిది, మధురమైనది. ఏ భూమిపైన నిజానికి స్నేహానికైనా మించింది ఏదీ లేదు. కాలం ఆడుకుంటూ ఆడుకుంటూ జారిపోయి ఎక్కడ జారినా కూడా నడిచొచ్చేటువంటి లోతుల్ని తడిమేటువంటి ఒక ధైర్యంగా నెత్తురుంది, సత్తు ఉంది, అంతకన్నా ధైర్యముండునా అనేటువంటి రీతిలో ఒక ధైర్యాన్ని కూడగట్టుకొని ఒక పోరాటం చేసి ఒక యుద్ధంలో గెలిచేటువంటి తరుణంలో శరీరం నిండా గుచ్చుకున్నటువంటి అనేకమైనటువంటి శరాలు పెళ్ళుబికి విశేషంగా చొచ్చుకొనిపోయి రక్తం ధారలై కారుతూ ఉన్నా కూడా గెలుపు ఒకటి లక్ష్యంగా ఉన్నటువంటి ఒక బాహుబలిలాగా విజృంభించినటువంటి నేతలు మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మన భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా మనవి చేసుకుంటూ ఆ పెద్దలందరికీ స్వాగతం 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 చెప్తూ ఉన్నాం. మబ్బు రెప్పల్ని మూసి జోరుగా కురిసేటువంటి ఒక వెన్నెల జల్లు మనపై వర్షంగా చిలకరిస్తే ఎటువంటి చక్కటి అనుభూతి కలుగుతుందో, చిన్నప్పుడు మన పుస్తకంలో అందంగా దాచుకున్నటువంటి ఒక నెమలి ఈక మెడ మీద సుతారంగా అలా తాకినప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుందో, పెద్దలారా, మిత్రులారా, మనం కలగన్నటువంటి క్షణం, ఆసన్నమైనటువంటి క్షణంలోనే, ఆ ఒక్క సెకనులోనే ఒక విశాలమైనటువంటి రీతిలో హృదయాన్ని కప్పేసేటువంటి ఆనందం 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 అటువంటి ఆనందం నిండినటువంటి కొన్ని వేల కళ్ళు, లక్షల కళ్ళు ఇక్కడ చూస్తున్నాయి. ఇప్పుడు జరిగేటువంటి ఈ ఉత్సవం కోసం కేవలం ఇక్కడికి విచ్చేసినటువంటి లక్షలాది మంది ప్రజానీకమే కాదు,
టీవీ సెట్ల ముందు కూర్చొని ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని చూస్తూ